మీరు ఈ ప్రభుత్వంలో చెప్పు నిరుద్యోగుల యొక్క ఆశల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పవన్ అన్న ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? మాకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని మీకోసం ఓట్లేస్తే మీరు చేసిన పని ఏంటండి ఈ రోజు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నేను కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి నేను మాట్లాడే మాటల్ని మీరు క్రిటిసిజం గా తీసుకోవద్దు. ఓకే, ఇది 60 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అసలు బీటెక్ చదివి 20,000కి 12,000కి ఎట్లా ఉద్యోగాలు చేస్తారనంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి శ్రవణ్ గారు? 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం రిలీవ్ అవుతున్నారు. 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం 200 ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేని దేశంలో తక్కువ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సంస్కారహీనులు. దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలో చెప్పమంటున్నాను. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 5.5 కోట్ల మంది ప్రజలు, సస్యశ్యామలమైనటువంటి భూమి. సస్యశ్యామలం, సస్యశ్యామలం కాదు, సస్యశ్యామలం. ఓకే, సస్యశ్యామలం నీకు రాదులే. బ్రిటిష్ వారు, డచ్ వారు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించిన భూమి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే, జీవితంలో నువ్వు ఇంకా మారను. మనకేం కావాలా అంటే, పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలా అన్నాడంట, ఆయనకు ఓట్లేసేసి 21 సీట్లు ఇచ్చేస్తాం. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఇంతగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, 60 లక్షల మంది యువత మిమ్మల్ని నమ్ముకొని, లోకేష్ నమ్ముకొని ఓటేశారు.